పెద్దధర్మారం గ్రామానికి చెందిన గూమాస మల్లయ్య భూమిని ఆక్రమంగా భూమి పట్టా చేసుకున్న శ్యామల శ్రీనివాస్. మంచిర్యాల జిల్లా కాజీపేట మండలం పెద్దధర్మారం గ్రామానికి చెందిన గూమాస మల్లయ్య భూమిని మందమర్రి మండలం అందుగులపేట శివారులోని సర్వే నెంబర్ 202/4లో గల 3 ఎకరాల 18 గుంటల భూమిని మల్లయ్య వారసులకు తెలవకుండా శ్రీనివాస్ గుమాస మల్లయ్యకు సంబంధించిన రిజిస్ట్రేషన్ భూమిని శ్యామల శ్రీనివాస్ రాజకీయ అండదండలతో అక్రమంగా కబ్జా చేశారు. రెవెన్యూ రికార్డులలో కస్తూలో పేరు ఎక్కించారు. 2017 3వ నెల 7వ తారీఖున గూమాస మల్లయ్య మరణించారు. గూమాస మల్లయ్య నేతకాని మాల శ్యామల శ్రీనివాస్ బీసీ కులానికి చెందినవారు. ఆనువంశికము అని తేదీ 7/10/2020న గూమాస మల్లయ్యకు సంబంధించిన భూమిని పట్టా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గూమాస మల్లయ్య కుమారుడు లింగయ్య మంచిర్యాల జిల్లా కలెక్టర్ భూమి సమస్య గురించి దరఖాస్తు పెట్టుకోగా కలెక్టర్ స్పందించకపోవడంతో హైదరాబాద్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషనర్ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకున్నారు. కమిషనర్ స్పందించి జిల్లా కలెక్టర్కు ఒక లెటర్ పంపించారు. ఇల్లీగల్ పట్టా చేసుకున్న శ్యామల శ్రీనివాస్ పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా పట్టా రద్దు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇది మా అయ్య భూమి, మా తాతలు తండ్రులు సంపాదించిన భూమి. పట్ట భూమి అయితే శ్యామల శ్రీనివాస్ మా అయ్య కళ్ళు దాయిపిచ్చి ఆయన తీసుకుపోయి దొంగ సంతకం పెట్టించుకున్నాడు. మా అమ్మది లేదు, మా 5 అన్నదమ్ములది లేదు, ఎవరిది లేదు. ఆయన దొంగ పట్ట చేసుకున్నాడు. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ? ఇదా 4 ఎకరాలు అవుతుంది. ఆయన 3 ఎకరాలు పట్ట చేసుకున్నాడు. 3 ఎకరాలు 18 గుంటలు ఆయన చేసుకున్నది. ఆయన ఏ కులానికి చెందిన వారు? వాళ్ళు సాలోళ్ళు మేము నాటికనోళ్ళం. వారసుడు అన్నట్టుగా మా అయ్యని తీసుకుపోయి మందు దాయిపిచ్చి ఆయనకు సంతకం పెట్టిపించుకున్నాం. మీ అయ్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా అయ్య చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. పట్ట ఎప్పుడు అయింది? పట్ట మొన్న అయింది. అది ఎప్పుడు 2020లో అయింది? 2020లో దొంగ పట్ట అయింది. దొంగ పట్ట చేసుకున్నాడు. ఈ విషయం ఎవరి దగ్గర వెళ్ళిన? అక్కడికి పోయిన కమిషనర్ ఆఫీసర్ దగ్గరికి పోతే ఆడికెళ్ళి ఆయన నుండి లెటర్ పంపించిండు. ఇక్కడికి పాల సెట్ కాడికి పంపిస్తే ఆయన అన్నాడు, ఎంఆర్ అన్నాడు కదా, ఇక బాబు ఇది ఆయన చేసుకున్నాడు కదా, మీకేం సంబంధం లేదు, దీని గురించి మీరు ఏం మాట్లాడకుండా అని అన్నాడు. అని నన్ను బయటికి వెళ్ళగొట్టిండు. ఆయన లంచం తీసుకొని వచ్చిండు. వాళ్ళు డిస్మిస్ కావాలి. ఎవరు లంచం తీసుకున్నారు? చంద్రశేఖర్ ఎంఆర్. ఎక్కడ ఏ మండలం అయినది? పాలసెట్టు అందుగులపేట మందమారి ఎంఆర్ఓ లంచం తీసుకొని మమ్మల్ని కొట్టిండు బయట. శ్యామల శ్రీనివాస్ తోనే తీసుకున్నట్టు నీకు అనుమానం ఉంది? నాకు అనుమానం వచ్చింది. ఆల్రెడీగా ఆయన వెళ్ళగొట్టలే, నేను వెళ్ళి వచ్చిన. బయటికి వెళ్ళిపోమన్నాడు. అంటే మీకు ఏం సంబంధం లేదు దాని గురించి. బాగా పేదోళ్ళు, మీ పేదోళ్ళ సమస్య ఎవరు పట్టించుకుంటలేరు. కమిషన్ కి పెట్టినా కమిషన్ నుంచి కలెక్టర్ కి వచ్చింది, ఆర్డీఓకి వచ్చింది, అన్నిటికి వచ్చింది. ఇల్లీగల్ పట్టాన్ని పట్టించుకోవాలి. ఇల్లీగల్ పట్టాన్ని క్యాన్సల్ చేయమని పంపినాక ఇప్పటి వరకు దాదాపు 15-20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎక్కడ తీసుకుంటలేను. మాది బాధ ఇది ఉన్నది. మాకు న్యాయం కావాలి. కానీ వింటాను, మాకు న్యాయం అయితే కావాలి. వీళ్ళు వచ్చింది సార్లు, మాకు న్యాయం కావాలి. మీ పేరేంది? నా పేరు లింగయ్య. ఏ ఊరు? గుమాస లింగయ్య, పెద్దధర్మారం. మీకు సాగు ఎందుకు చేయలేదు? మేము ఇక చేసుకుంటాం అనుకున్నాం, చెయ్యాలి. ఎన్ని సంవత్సరాల నుండి సాగు చేస్తలేరు? మేమా ఒక 5 సంవత్సరాలు. మీరు అమ్మినట్టు మీకు ఎట్లా అమ్మినరా, మీరు కొన్నారా? ఇది భూమి ఎట్లా వచ్చింది మీకు? మాకా ఇది మేము అమ్మలే. ఆయనకు మా డాడీని కళ్ళు దాయిపించకపోయి ఆయన పట్ట చేసుకున్నాడు. రిజిస్టర్ భూమి అని ఆయన పట్ట చేసుకున్నాడు శ్యామల శ్రీనివాసు. మా 5 సంతకాలు లేకుండా
అక్కడ ఎంఆర్ తోటి పెట్టించుకున్నాడో ఏం చేసిండో మాకు తెలియదు. ఇక ఆయన కళ్ళు తాగేటోడు మా అయ్య, కొంచెం ముసలోడు. తీసుకుపోయి మా అమ్మది కూడా సంతకాలు వేయలేవు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మా దగ్గర ఈ పేపర్లు అన్నీ ఉన్నాయి సార్. ఎక్కడ తీసుకున్నారు? ఇక అక్కడ నుంచి ఏమేం పేపర్లు ఉన్నాయి చెప్పావు? చూడు ఈ పేపర్ మనకు చదువు వస్తుందా? చూడు సార్, ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ లో పెట్టిన పేపర్. చూడు ఇవన్నీ చూడు. డెత్ సర్టిఫికేట్ మీ అయ్యది? మా అయ్యేది. మీరు ఎక్కడెక్కడ దరఖాస్తు పెట్టారు? మేమా అక్కడ కమిషన్ ఆఫీసర్కి పెట్టినాం హైదరాబాద్ లో. అవి కూడా పంపించిన కూడా వీళ్ళు లెక్క ఇవన్నీ పానీలే. ఇవన్నీ పానీలే. ఇగో మాకు పోతాయి సార్. కమిషన్ పంపిన లెటర్ ఉన్నది. ఇగో అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.